ఇంకా నాన్న నీకు ఈ విషయం తెలుసా? కాదురా చెప్తే నాకు తెలిసేది. అయ్యో వీరాగన్ పెళ్ళాము లేచిపోయింది. అవునా? వాడైతే నాకు ఇంటికి వచ్చి పద్దెనే చెప్పి అడిగిపోయినాడా. దానికి అందరికి చెప్పుకుంటూ వచ్చినా. నేను అర్జెంట్ పెళ్ళికి పోవాలా. నేను పోతే గాని వాడు తాళి కట్టాడు, అర్థమైందా? నేను వచ్చేదలికే బట్టలు నీట్గా తిక్కి పెట్టి అది చైను వాచ్ అంతా రెడీ పెట్టిండు. చెప్పింది గుర్తు పెట్టుకో, చెప్పింది మాత్రమే చెయ్య. ఈసారి పెళ్లిలో సేరు లడ్డు తింటా చూడు. ఈ అక్క మా ఊర్లో నాలుగు పతంగాడే వండుకుంటా సేరు లడ్డు. ఏమే హరికేన్ ఈడే ఉంది, కొంపలో ఉన్నదేమో ఊహ ఉంది. ఇది అర్జెంట్ పెళ్లికి పోయి షేర్ లడ్డు తినాలి అంటే ఇది చూస్తే పరగా పరేసి తిని పరేసేది యాడిపోయింది ఇది. బారా చెల్లి రాలే చెప్తా, చెల్లి రా ఉండాలి. బారా కాదులే, నా పిల్లం ఏమన్నా అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తాను కదలే నీ పిల్లంతో మాట్లాడేకి. వస్తున్నా మాట్లాడిపోతున్నా. మరి ఆ పిల్ల ఏమన్నా వచ్చిందా ఇప్పుడు? రాలేదురా, ఇక్కడేం రాలే. నా పిల్లం రాలేదా? రాలే. వీళ్ళ కొంపకు కూడా రాలేదంట. వస్తే గిస్తే అంతో ఇంతో వీని భార్యతోనే మాట్లాడుతుంది అది. ఏలే అంత టెన్షన్ పడుతున్నావు? నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏమన్నా ఉంటే చెప్పు నాతో. ఏం లేదా బారా, నా పిల్లంకి బట్టలు ఇస్త్రీ చేయమని చెప్పినా. అవునులే. నేను దొడ్డికి పోయి వచ్చే లోపల అది మా ఇంట్లో లేకుండా యాడికి పోయిందో తెలుదులే. కాదులే వీరా, నువ్వు చూసి ఎంత టెన్షన్ పడుతున్నావు? ఆడోళ్ళు నమ్మేకెళ్ళేదురా ఈ కాలంలోనా? ఏమో చెప్పుకోకున్నట్లు ఎట్లా పోయింది ఏమో తెలురా మాకు. కానీ అవునవునరా, అయినా దొడ్డికి పోయి వచ్చే లోపల లేదు లేదు. సర్లే గాని మళ్ళీ శుద్ధి ఆడ చెప్పొద్దులే. మన గేర్ల అమ్మలక్కలు అందరూ కూడా మరి వీరాగాని పిల్లం దొడ్డికి పోయే లోపల పోయిందంట, దొడ్డికి పోయే లోపల పోయిందంట అనేసి గేర్ అంతా వాసన పెడతారు తిరుమాత. నువ్వు ఎవరు చెప్పొద్దులే, అది ఆడుందో నేను ఎత్తుకొని వస్తాను. నీకు ఆడడానికి కనిపిస్తే నా ఫోన్ కలుపు. సరే సరే నాక వీరా గాంధీ బాగా చెప్పాక అవకాశం వచ్చింది. ఆ కాలనీలో 2 ఓట్లు ఉన్నాయి, టీ దాక్కుంటే చెప్తే అందరు గేరాదే వాసన పట్టాలి మా నేటి పడితే. నరేనా చెప్పనా? అది నీ బుల్లోర ఉండే నీ దగ్గర ఉందా అటుకని పంపించినావా? రేపు పొద్దున్నే చిందనూరుకి పోలప్ప, గొరపటేళ్ళు తీసాల నేను. నాన్న నీకు ఈ విషయం తెలుసా? కాదురా చెప్తే నాకు తెలిసేది. అయ్యో వీరాగన్ పెళ్ళాము లేచిపోయింది. అవునా? వాడైతే నాకు ఇంటికి వచ్చి పద్దెనే చెప్పి అడిగిపోయినాడా. దానికి అందరికి చెప్పుకుంటూ వచ్చినా. చూసినావా? వాడు హీరాగాని పెండ్లాము లేచిపోయిందంటప్పా. అయ్యో ఇప్పుడు జరిగింది విషయం. అయ్యో వాడు దొడ్డి పోయింటే బట్టలు ఇస్త్రీ చేయించిన పని పెళ్ళాము చెప్పిపోయినాడంట. అయ్యాలకి అమ్మ పత్తెలా కొన్నట్లు పోయింది. అవునా? వాడు పెట్టే ఇబ్బందులకి ఆ పాప కాబట్టి ఉంది. ఎన్ని రోజులు వాళ్ళు రూపిస్తూ ఉంటది అప్ప పోకపోతే. వాడు ఏం తక్కువ కొడుతున్నాను అనుకుంటా ఆ పాపని. ఆ పాప కాదు ఇన్నేళ్ళు ఏకింది కానీ పోయిందే బాగుంది. దొడ్డు పోయించే లోపల వాడిని పెళ్ళామా పారిపోయింది. డబ్బా పారేసి వాడు ఇల్లు తిరుగుతున్నాడు గేర్లో. నేను ఇంకా 4 చెప్పొస్తాను. సరిపో చెప్పు. నువ్వు మాత్రం ఎవరు చెప్పొద్దు. ఈ విషయం అంతా అంతా చెప్పొస్తాను. ఏంద్ర ఇది పై నా పిల్లమే పోవాలా? నా పిల్లమే ఆడకపోయిందని ఈ ఊరి గేరికి తెలిస్తే నా కొడుకులంతా మన ఆంజనేయ స్వామి గుడి పైన మైక్ సెట్ పెట్టి చెప్తారమ్మా, నువ్వు నా పిల్లవా ఆడిపోయినావే. మరమ్మా ఆడాడానికి నుందేమో వస్తా ఉండు, చూసా వస్తానా అమ్మా. ఊరోళ్ళు పిల్లలు పోవచ్చు కదా, నా పిల్లమే పోవాలా? ముసల్లా కొడుకు ఈడే ఉన్నారు, ఈనాళ్ళతో ఏమో అడగకూడదు. 4 ఊర్లకు పోయి నేను ఎట్లా చెప్పుకోకుండా నాకు కూడా కడుపులో మంటలేస్తుంది. అది చెప్తే చల్లగైపోతానప్పా. ఈరా వస్తున్నాడు. సింకన్న ఆ పొట్టేలకి సింగనూరుకి పోతా అంటే పోలే ఇంకా? అది ఉండను గాని పోయేది పోతాను. అది ఏందో నీ భార్య ఏమో పోయింది అది ఇది అంటున్నారప్ప. ఏంది పోయింది నా భార్య? కాదు అంతా సంద అంతా తిరుగుతున్నావు అంటే వాడు నాకు భార్య గారు చెప్పా. ఎవడు బారాగాడి కూర్చున్నాడా? అవునప్పా. లోఫర్ నా కొడుకు వాడు. పచ్చని సంసారాలకి నా కొడుకు నిప్పులు పోసే నా కొడుకు వాడు. వాని కూతురు ఇంటివా?
సందు గేరు వాడు కోడే కూర్చి చెప్తున్నాడబ్బా నాకు ఒకనికే కాదు. అది కాదమ్మా, నా పిల్లంకి ఇస్త్రీ బట్టలు తిక్కమని చెప్పి నేను డబ్బా పట్టుకొని దొడ్డికి పోయి వచ్చిన. అదేం బయట లేదు, నేనేం చేసినా అది లేదు కదా అని ఊరు తిరుగుతున్నా. తర్వాత అది లోపల మన ఇంటికాడ అది పొగ చట్టం లేదా వంట పోయింది, ఆడ కూర్చొని ఫూఫ్ అని ఉంటుంది. కరెంట్ పోయిందా, గుడి మబ్బులో కనిపించలేదు. దానికి అట్లా అనుకున్నా ఉందా నా పిల్ల మంచినీళ్ళు కాబెడుతుంది. అవునా? వాడు ఇట్లానే తప్పున్నాడు. వాడు యాడిపోయాడు ఇట్లా పోయినా. సరేలే నేను వస్తా. యాది లేదబ్బా మరి ఆడ శుద్ధి ఎత్తుకోవద్దు. సరే సరే నారాయణ, వాడు చూడప్ప రామజిలకల పలకలు పలుకుతున్నాడు. వాడు పొయ్యి టెన్షన్ మనకు తెలిదేంప. నేను ముసలో నేను ఇట్లా చరిత్రలు చూసి చిలకలు కూతురు పోతున్నాడు. చిలక ఎట్లా చెప్తుంది రా చిలకని, అట్లా ఉంది. వాడు వెళ్ళిపోయింది ఆ బాబా. వెళ్ళిపోయింది ఎట్లా అంటే నువ్వు పలికి పల్లాడు వెళ్ళిపోయిందంటే వాడు ఊరికే చెప్తాడా? నా కొడుకు నన్ను వీరగాడు కన్ను కూతులు తీరుతుంటాడు అబ్బా వాడు. వీని కథ పోయి కొంపు చెప్పొద్దాయి గీర్నాలు అందరికీ. నాకు ఇప్పేదే లేదు. ఏమని చెప్తావు? నీ పెళ్ళాము నువ్వు దొడ్డి వచ్చే లోపల లేదని వచ్చినా కదా, నీ పెళ్ళాం లేచిపోయినా నువ్వు ఊరందరూ చెప్తా. నా కొడక నా కొడక నా కొడక నా కొడక నీ పెళ్ళాం లేచిపోయినా నువ్వే చెప్పినా కదా, దానికి అందరికి చెప్పొచ్చా? నీ పెళ్ళాము లేచిపోయినా నాకు తెలుసా, దానికి గేర్నాయలకి అందరికి చెప్పొచ్చా? నువ్వేదిలే పండక్కి ఇంట్లో కాడ ప్యాన్లు అనుకున్నట్టు ప్రతి కొంపకి పోయి చెప్పొచ్చు. వాళ్ళే నా కొడక నా పిల్లం దేవతలు అది నా కొడక లేలే నా కొడక లేలే లే నా పిల్లం నా కొడక ఈ దరిదాపుల్లో కనిపిస్తా కొడక లే. నా పిల్లం నిజంగా పోయినా నేను బాధపడరా నా కొడక. నమ్మక ద్రోహం నా కొడక. గేరంతా నువ్వు చెప్తున్నావు చూడు, దానికి బాధ కలుగుతుంది. నా పిల్లం దేవతలే. నేను ఇంటికి పోయి కూర్చుంటా, అదే నా కొంపకు వస్తుంది. గోపికమ్మ చాలును లేమ్మా యాటికి పోయింటి పక్కింటి పావని ఎక్కువ ఉండలేదా, నైట్ ఇల్లు వచ్చింది. సూపర్ ఉన్నాయి తెలుసా, అసలు చూసుకొని వచ్చిన. తీసుకుంటానండి. ఏందమ్మా ఆమె నైటీలు తెచ్చింది, నువ్వు చూసా కానీ పోయినావు. అవునవునా కాదే, బీరువా నిండా సీర్లు కట్టుకునేంత ఉన్నాయి. రోజు మార్చి రోజు కట్టుకున్నా నువ్వు సత్యంత వరకు కూడా తగ్గవు. అవి ఇడిచిపెట్టి నైట్కి పోయినావు కదే, నైట్కి పోయినావు. అవునండి, మీరు పెళ్లికి పోతామన్నారు కదా, బట్టలు ఐరన్ చేయడం మర్చిపోయినానండి. చేస్తావమ్మా నువ్వా? నీది ఎట్లుందంటే ఎవరమ్మా కొంపలో 10 కేజీలు బంగారం పెట్టుకొని వాకిలి బయట ఇంత వెండిది ఉంగరం పడతా చూడు, దానికి సచ్చిందంట గొర్రె. అట్లుంటది నీ అక్క. ఏమయ్యా నిన్ను నరకేద్దరుగా మీ అల్లుడు చంపేసేకి వస్తున్నాడు బాబాయ్, నన్ను కాపాడు. పంపి నా పిల్లని పంపి వస్తాను. ఏం రా తాగినావా, తాగొచ్చినావా? ఏం మట్టుకొడుతుంటారా నువ్వు? ఏం నీ కథ ఏమరా? నా పిల్లలు నేను కొట్టా, ఊరోళ్ళ పిల్లలు కొట్టానా? లే ముసలా కొడక మర్యాదగా దాన్ని పంపిస్తావా నీ ఎంత చూస్తా. మరసంగా మాట్లాడే తలకాయ గిట్టామలే నీకే. నీ ఎంత చూస్తా నేను కొట్టుకుంటాలే, మీ పిల్లలు కొట్టానా? మా పిల్లలు సొందర పట్టుకొని కట్టుబడి తిరుగుతావు నువ్వు. అంత కాలు చేసి పైలా పెడతాము మాట్లాడేది చూడు, మాట్లాడదా పడుతుంది నీకు ఇప్పుడు. చూడన్నా తప్పైంది, నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి ఊరోళ్ళ
ఇప్పటి నుంచి ఊరాల వెళ్ళాలి సంగతి దేవుడు ఎరుక. నా పిల్లని పల్లెత్తే మాట కూడా అన్న. అది ఏంది మగానికి అది పెడితే అదేది ఇట్టా కట్టుపోతాడు లేదు 2 రోజులు పెట్టుకొని అదయ్యా తర్వాత పంపి. ఏమండి ఎవరు నీకు ఎవరు కొట్టినారు ఇట్లా? అవునే ఏం లేదే, నీకోసం అని వస్తే చిన్నగా తాలింపు వేసారు నన్ను. సౌండ్ వస్తుంటే ఏదో అనుకున్నా, కానీ మిమ్మల్ని ఇంత కొట్టినారని అసలు అనుకోలేదండి. నూనెలో ఏగే కజ్జకాయకి తెలుస్తుంది బాధ, నీకే తెలుస్తుంది. మొగుడిని 3 బర్రెలతో కొడతా అంటే లోపల ముద్ద బందారు చీరలు చూస్తున్నావా చెప్తాను. క్లిప్ తెగిన మరి నన్ను కొట్టాక మీరు లేకుంటే ఇప్పే ఫస్ట్ నేను ఇప్పను. నేను పుట్టింటికి వెళ్ళిపోయి 1 నెల తర్వాత ఏందో నా జీవితం రా. పెన్నం పైన నుంచి డైరెక్ట్ అగ్గిలో పన్నట్టుంది. కొట్టకపోయినా మనకి దెబ్బలా. ఇప్పుడు నుంచి అది ఏమన్నా చేసుకోలేదు, దాని ఒక మాట కూడా మాట్లాడ. హలో ఫ్రెండ్స్, చూసారు కదా ఇట్లా గతంలో కూడా మా గ్రామంలో చాలా జరిగినాయి. మనం ఇంటికి వచ్చే లోపల వాళ్ళు ఏదో పని మీద ఏదో మనం చెప్పలేక ఆడుకో పక్కింటికి ఆడుకోపోయి ఉంటారు. మనం ఆ ఇంట్లో కాకుండా మిగతా ఇంట్లో ఎత్తుకొని ఇట్లా నా కొడుకులు చెప్తే ఈ నెలలు ఊరంతా పాయసం పంచినట్టు పంచుతారు. ఇంకా సేవాలు కీరే ఫ్రెండ్స్. అండ్ మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 మంది సబ్స్క్రైబర్ కావాలా. మరొక వీడియోతో మరీ కలుస్తాం. మిమ్మల్ని నవ్విస్తాం, నవ్వించమే ఉద్దేశం. అండ్ యూట్యూబ్లో మా వీడియోస్ చూడండి, అండ్ యూట్యూబ్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.